RTI Live News. Ask for right. RTI Live News की स्वागతం. కొమరభీం ఆఫీసాబాద్ జిల్లా బెజ్జూరు మండలం మత్తిడి గ్రామంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు మాలీ సంఘము అధ్యక్షులు పుల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో విధుల గుండా సావిత్రిబాయి పూలే ఫోటోతో ర్యాలీతో వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం హనుమాన్ మందిరంలో కొబ్బరికాయలు కొట్టి అనంతరం మాలీ సంఘం అధ్యక్షులు పుల్లయ్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. సర్పంచ్ తదితరులు ప్రసంగించారు. సర్పంచ్ మాట్లాడుతూ భారత తొలి మహిళా ఉపాధ్యక్షురాలు, ఆడపిల్లల చదువుల కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్యమూర్తి, సమాజంలోని రుగ్మతలు రూపుమాపుటకు విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే నేడు 195వ జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లోమర్తిడి సర్పంచ్ మల్లేష్, సిద్ధార్థపూర్ సర్పంచ్ పద్మ, ఉప సర్పంచ్ శ్రీనివాస్, సేన్ శంకర్, బుస శంకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు, నాయకులు, గ్రామస్తులు, మహిళలు, మాలీ సంఘ సభ్యులు, యువకులు, పార్టీలకు అతీతంగా పలు పార్టీల వారు పాల్గొన్నారు. మళ్ళీ ఇంకోసారి సర్పంచ్ నువ్వు సర్పంచ్ ఒక్కసారి అన్నాడు. ఇప్పటికి ఐదుకి ఇస్తాం, నీకు ఇద్దాం. కొబ్బరికాయలు ఎక్కడికి తెచ్చాను. సిద్ధాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి సెండే పద్మ గారు కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే చౌదరి కృష్ణ ఉప సర్పంచ్ బెజ్జూర్ మండల్ యువ సైన్యం అధ్యక్షుడు కావడే సురేష్ గారికి మా సెల్యూట్. ఏం వెళ్తారు One more look me. మట్టిడి గ్రామ ఉప సర్పంచ్ అప్పల శ్రీనివాస్ గారు కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నారు. బెజ్జూర్ మండల్ నిలిచినటువంటి మన మహాత్మా జ్యోతి బాపురావు పూలే గారు కూడా ముందుండి ఆమెను నడిపించిన తీరు మనం తెలుసుకోవచ్చు. చాలా గొప్ప విషయం అది. ఆ తల్లి ఎన్నో కష్టాలు పడి మనకు అప్పటి సమాజంలో కేవలం పురుషులకే మాత్రం విద్య ఉండేది. అది కూడా అగ్రకులాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ వర్గానికే, అదేనా కూడా అక్కడ పురుషులకే. కానీ బహుజనుల పురుషులకు కూడా విద్య లేనటువంటి పరిస్థితులు. అయినా కూడా ఆ తల్లి యొక్క సహకారం, ఆమె యొక్క గొప్పతనం ద్వారా అప్పటి నుంచి మహిళా లోకానికి కూడా
చదువును అందించగలిగిందంటే ఆ తల్లికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు, ఇక్కడ వచ్చినటువంటి మన మాలీ సంఘం అధ్యక్షులకు మరియు సర్పంచ్ సిద్ధాపూర్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.